బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చాలా సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో అక్కడి నుంచి కూడా పాత కొత్త కాంగ్రెస్ అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షాలే కాదు, ఈవెన్ ప్రజల్లో కూడా ఈ మాట వెళ్ళిపోయింది. అండ్ స్వయంగా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులే చాలా సందర్భాల్లో మేం సీనియర్స్, వాళ్ళు కొత్త, మేం పాత, మేం సీనియర్స్ ఇట్లాంటి మాటలైతే మాట్లాడుతున్నారు. సో దానికి బలం చేకూరుస్తూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు ప్రస్తావించారు. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీలో లాబింగ్ చేస్తోంది, అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ చేరవేస్తోంది. అందులో భాగంగానే ఇంకా ఎక్కువ రోజులు ఉండలేడు రేవంత్. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవి కాకుండా చాలా సొంతంగా రేవంత్ రెడ్డి డిసిషన్స్ తీసుకుంటున్నాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని అయితే అసలు అధిష్టానానికి చెప్పకుండానే, అధిష్టానంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆ మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నారు అని అంటే, మొన్న ఎప్పుడైతే 10 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, కానీ ఆ తర్వాత అసలు కాంగ్రెస్లో ఉన్నారా, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారా, ఇది అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఎప్పుడైతే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే ఫాలోవర్ ఉన్నారో ఆయనను చంపినప్పుడు కూడా సంజయ్, ఎమ్మెల్యే సంజయ్, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడినే అని చెప్పడం జరిగింది. మొన్న అరకపూడి గాంధీ ఎపిసోడ్లో కూడా అంతే. ఈ ఎపిసోడ్స్ అన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు ఢిల్లీకి 25 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ వెళ్ళాడు అని చాలా సందర్భాల్లో నాయకులు మాట్లాడడం విన్నాం. కానీ అందులో ఎన్ని టైమ్స్ అయితే రేవంత్ వెళ్ళారు, 25 సార్లు రేవంత్ వెళ్తే అక్కడ 11-12 సార్లు అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చాలా సేపు వెయిట్ చేసి తిరిగి వచ్చేశారు. సో రేవంత్ మీద అధిష్టానం కోపంగా ఉంది, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చాలా కోపంగా ఉన్నారు. ఇట్లాంటి మాటలు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు అనే మాట కూడా చెప్పారు. పల్లం రాజు అనే పేరు కూడా తీసుకోవడం జరిగింది. సో పల్లం రాజుకు సంబంధించి ఆయన పేరుని ప్రస్తావించారు కాబట్టి నిజంగానే పల్లం రాజు మరి ఇలాంటి ఆరోపణలు మహేశ్వర్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి ఆయన్నే ముందుకొచ్చి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అందరూ కూడా మీరెవరు మాట్లాడడానికి, అసలు సీఎం రేవంత్ రెడ్డికి మీరు చెప్తున్నటువంటివి ఏవి కూడా కరెక్ట్ కాదు, ఇట్లా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు, మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు కాబట్టి అందుకే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ ఆల్రెడీ ఎదురుదాడి అయితే స్టార్ట్ చేసింది. కానీ ఇందులో ఇంకా కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది మహేశ్వర్ రెడ్డి. ఎస్పెషల్లీ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో హైడ్రా, మూసీ అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్ మీద ఫిర్యాదు చేసినట్టుగా కూడా సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా ఆయన చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. అండ్ సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదుపై అయితే కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. అండ్ మూసీ ప్రాజెక్టు కాస్ట్ 3 వంతులు పెంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక చెడ్డ పేరు తెస్తున్నారు, ఆయన స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నాడు అనేటువంటిది కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణిని చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. అసలు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మంత్రుల శాఖల్లోనూ డిసిషన్స్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు, ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్తున్నాడు, అసలు మమ్మల్ని కనీసం సంప్రదించట్లేదు. ఇట్లాంటివి కూడా చాలామంది సీనియర్ నేతలు, మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు. అండ్
చాలా టైమ్స్ ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి అసలు అధిష్టానానికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా ఎవరినో కలిసి బ్యాక్ వచ్చారు. కానీ ఆయన కోరింది అధిష్టానానికి సంబంధించి, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లాంటి వాళ్ళ అపాయింట్మెంట్ కోరినా కూడా అతనికి ఇవ్వకుండానే ఆయన వెందిరిగి ఢిల్లీ నుంచి బ్యాక్ వచ్చేశారు. అంటే 11 నెలల పాలనే ఇప్పుడు రేవంత్ పాలనే కాంగ్రెస్ అధిష్టానానికే నచ్చట్లేదు. అండ్ ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది. జూన్ నుంచి డిసెంబర్ లోపు, అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ లోపు కొత్త సీఎం ఖచ్చితంగా రాబోతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి అని మహేశ్వర్ రెడ్డి ఈరోజు ఒక బ్లాస్ట్ న్యూస్ చెప్పినట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో రాజకీయంగా విమర్శలు చేయడానికో, రాజకీయంగా ఏదో పాపులర్ అవ్వడానికో చేసినటువంటిదా, లేదంటే ఆయన చెప్తున్నటువంటి రీజన్స్ వ్యాలిడా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఈ రేసులో భట్టి విక్రమార్క, ఉత్తమ్ అండ్ కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరో ఒకళ్ళు, ఈ ముగ్గురు సీఎం రేసులో ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్లీయే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నెక్స్ట్ కాబోయే సీఎం ఉత్తమే, నా నాలుక మీద మచ్చలున్నాయి, ఖచ్చితంగా నేను ఏదైతే అంటానో అది నిజం అవుతుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. నిజంగానే ఇవన్నీ చూస్తే మరి సైన్ దట్ ఒకవేళ నిజంగానే మరి అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తుందా అనేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. మొన్న గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూలో కూడా ఎప్పుడైతే సచివాలయం దగ్గర బండి సంజయ్ ధర్నా చేశారో ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. రేవంత్ చూసుకో, నీ మంత్రులే నీ మీద కుట్రలు చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వరుస పెట్టి ఇట్లాంటివి ఎందుకు అంటున్నారు ఏంటి, మరి బీజేపీ నాయకులు ఎందుకు అంటున్నారు ఏంటి, అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. అగైన్ బీజేపీ లీడర్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న సియోల్కి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే రాష్ట్రంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరగబోతోంది, దివాళీ కంటే ముందే బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద లీడర్స్ అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది ఆయన చాలా గట్టిగా చెప్పారు. కానీ దివాళీ అయిపోయింది, ఆల్రెడీ ఒక రోజు కూడా గడిచిపోయింది. మరి సెల్ఫ్ గోల్ అవుతోందా ఇట్లాంటి నాయకులు ఆర్ మంత్రులు ఇట్లాంటి మాటలు మాట్లాడితే? సెల్ఫ్ గోల్ అవుతోందా, కాంగ్రెస్ పార్టీయే అవుతోందా? అంటే ఒక మంత్రో లేకపోతే సర్కారో అనడానికి లేదు. ఖచ్చితంగా ఇది అంటే పూర్తిగా కాంగ్రెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటివి మాట్లాడడం, ఆ తర్వాత అసలు అట్లాంటిది ఏమీ జరగకపోవడంతో మరి సెల్ఫ్ గోల్ అవుతూ పోతుందా? ఇట్లా మంత్రుల వ్యాఖ్యలతోని కాంగ్రెస్కి సంబంధించి నాయకుల మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? మరి ఏం జరుగుతోంది, ఇంటర్నల్లీ ఏం జరుగుతోంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొన్న కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, జగ్గారెడ్డి ఎపిసోడ్ కావచ్చు, పొంగులేటి ఎవరినో అరెస్ట్ చేస్తారు అన్న తర్వాత అసలు అట్లాంటిది ఏమీ లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ విమర్శల నేపథ్యంలో నిజంగానే మరి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏమైనా నిజమవుతున్నాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద పూర్తిగా అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో అనేది అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఇది తీసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే సీఎం మార్పు అని గత కొన్ని రోజులుగా ఏదైతే వినిపిస్తుందో నిజంగానే ఆ దిశగా అధిష్టానం ఆలోచిస్తుందా? ఇదైతే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.